Hello everyone, welcome to Sai Ram Sampatra Education. I hope you are well preparing for the upcoming exams by looking after your health as well. మన కొత్త సిరీస్ హాట్ 25 లో భాగంగా మనం రెగ్యులర్ గా ఎథిక్స్ ఆన్సర్ రైటింగ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. వేర్ మనం ఆల్రెడీ 21 క్వశ్చన్స్ వండర్ఫుల్ గా కవర్ చేసి పెట్టుకున్నాము. ఇఫ్ ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. అలానే మన హాట్ 25 యొక్క పీడిఎఫ్స్ అనేవి టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ గా ఉంటాయి. సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ గా ఉంటాయి. ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ గో త్రూ ఇట్. అండ్ యూనిట్ వచ్చేసి మనము 5 క్వశ్చన్స్ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి మీరు ఈ క్వశ్చన్స్ ని చాలా వండర్ఫుల్ గా నమ్మి ఎగ్జామ్ లో కాన్ఫిడెంట్ గా రాయొచ్చు. ఒక్కసారి క్వశ్చన్ చూద్దాము. డిఫైన్ సబ్స్టాంటివ్ లా అండ్ ప్రొసీజర్ లా. హౌ ఆర్ దే ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇన్ వాట్ వేస్ డూ దే డిఫర్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ లీగల్ సిస్టమ్? సో క్వశ్చన్ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంది అండ్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. ఒకటి వీ హ్యావ్ టు డిఫైన్ బోత్ ద లాస్ అండ్ వాటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలానే వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇండియన్ లీగల్ సిస్టమ్ కి ఎలా ఇంపార్టెంట్, ఇన్ వాట్ వేస్ డూ దే డిఫర్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ లీగల్ సిస్టమ్ అని కూడా మనం చెప్పాలన్నమాట. సో లుక్ ఎట్ ద ఇంట్రడక్షన్ ఫస్ట్. సబ్స్టాంటివ్ లా అనేది మనకి లీగల్ రైట్స్ ని, డ్యూటీస్ ని, రాంగ్స్ ని డిఫైన్ చేస్తుంది. అలానే ప్రొసీడ్యూరల్ లా దగ్గరికి వచ్చేసప్పటికి మనకి ఈ రైట్స్ ని వీటన్నిటిని కూడా ఎన్ఫోర్స్ చేస్తుంది అనమాట. వీటి మధ్య ఉన్న ఇంటర్ రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఎథికల్ డెలివరీ ఆఫ్ జస్టిస్ లో. అండ్ అలానే ఈ రెండు లాస్ కలిపి మనకి ఆర్టికల్ 21 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని అప్లిఫ్ట్ చేస్తాయి, వేర్ ఇట్ టాక్స్ అబౌట్ ద రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఆల్సో బోత్ ఆర్ ఇంటర్ప్రిటెడ్ యాజ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అండ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పి ఓవర్ ample amount of time. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అండ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పి మనము ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ తో సబ్స్టాన్షియేట్ చేసుకోవడం జరిగింది. వేర్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి అడాప్ట్ చేసుకున్నాం మనము. అలానే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి. సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఒక బ్రాడర్ కాన్సెప్ట్. ఇట్ ఎన్షూర్స్ ఫెయిర్నెస్, జస్టిస్ అండ్ ఈక్విటీ, whereas this is under narrow concept. Why? Because it only focuses on whether law is duly enacted or not. అది టైంకి ఎనాక్ట్ అయిందా లేదా అండ్ ప్రొసీజర్ కరెక్ట్ గా ఉండిందా లేదా అనేది ఇక్కడ చూస్తారనమాట. సో ఇక్కడ మీరు ఇందులోనే సెకండ్ పాయింట్ కన్సిడర్ చేస్తే కోర్ట్ కెన్ నాట్ క్వశ్చన్ ద ఫెయిర్నెస్ ఆఫ్ ద లా ఇఫ్ ఇట్ ఫాలోస్ కరెక్ట్ ప్రొసీజర్ అనమాట. Whereas due process of law దగ్గరికి వస్తే court can actually strike down the laws that violate fundamental fairness అన్నమాట. So this is the basic difference between due process of law and procedure established by law. Looking into the first part of the body, substantive law. Substantive law deals with the core rights, liabilities of the individuals. It determines what actions are considered crime, civil wrongs or breach of duty. For example, మనకి ఇక్కడ Indian Penal Code IPC, now it is called as replaced as భారతీయ న్యాయ సంహిత 2023 నుంచి. సో ఇది ఏం చేస్తుంది అంటే వాట్ ఈస్ క్రిమినల్ కేసు, వాట్ ఈస్ క్రిమినల్ లా, అలానే వాట్ ఈస్ సివిల్ లా అనేది మనకి చెప్తుంది అనమాట. ఒక మర్డర్ చేసినా, థెఫ్ట్ చేసినా, ఏదైనా అసాల్ట్ చేసినా అది క్రిమినల్ లా కిందకు వస్తుందా లేదా సివిల్ లా కిందకు వస్తుందా, సివిల్ కేస్ అవుతుందా, క్రిమినల్ కేస్ అవుతుందా అనేది మనకి క్లియర్ గా చెప్తుంది. సో బేసిక్ గా మనకి ఇక్కడ ఏమైంది అంటే ఇట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ వాట్ ఈస్ లీగల్లీ రైట్ ఆర్ రాంగ్. ఏది రైట్ ఏది రాంగ్ అనేది మనకి ప్రాపర్ గా డిఫైన్ చేయడం జరిగింది. దానివల్ల మనకి లా ఇంప్లిమెంటేషన్ అనేది ఈజీ అయింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రొసీడ్యూరల్ లా. ప్రొసీడ్యూరల్ లా లేస్ డౌన్ ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ త్రూ విచ్ సబ్స్టాంటివ్ రైట్స్ ఆర్ ఎన్ఫోర్స్డ్ అండ్ జస్టిస్ ఈస్ డెలివర్. సో మనకి ఎస్టాబ్లిష్ చేసిన రైట్స్ ని ఎన్ఫోర్స్ చేయడానికి ఉండింది ప్రొసీడ్యూరల్ లా అనమాట. ఇట్ గవర్న్స్ ఇన్వెస్టిగేషన్, ట్రయల్స్, ఎవిడెన్స్ కలెక్షన్ అండ్ అపీల్స్. సో ఆ రైట్స్, ఆ లాస్ కి ఆధారంగా మనకి ఎన్ఫోర్స్మెంట్ లో ఇది చాలా హెల్ప్ అవుతుంది. ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ హ్యాస్ నౌ బీన్ రీప్లేస్డ్ బై ద భారతీయ నాగరిక సురక్షా సంహిత అండ్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ బై ద భారతీయ సాక్ష్య అధినియం. అండ్ ఇది ఈ క్వశ్చన్ ని ఆన్సర్ చేస్తుంది ఏంటంటే జస్టిస్ అనేది ఎలా పర్సూ అవ్వాలి అండ్ ఎంత పక్కాగా ఎన్ష్యూర్ అవ్వాలి, డెలివరీ అవ్వాలి అని చెప్పి. సో ఒక్కసారి మనం బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ద లాస్ అనేది మనం చూసుకుందాము. వేరే మీరు గమనిస్తే ఇక్కడ నీట్ గా టేబులర్ ఫార్మాట్ లో మనకి రిప్రజెంట్ చేయడం జరిగింది.
మీరు కూడా ఎగ్జామ్లోని ఒక టేబులర్ ఫార్మాట్లోని రిప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు మార్క్స్ గెయిన్ చేయడంలో. సో ఫస్ట్ వచ్చేసి మీనింగ్ ఏంటి అంటే ఇట్ డిఫైన్స్ రైట్స్, డ్యూటీస్ అండ్ లయబిలిటీస్ అనమాట. వేర్ ప్రొసీడ్యూరల్ లా అనేది లే డౌన్స్ ద మెథడ్స్ టు ఎన్షూర్ దోస్ రైట్స్. సో ఇది డిఫైన్ చేస్తే దీనికి ఒక ప్రాసెస్, ఒక మెథడ్ అనేది ఇది ఎన్షూర్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పర్పస్ డిటర్మైన్స్ వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్. ఏది రైట్ ఏది రాంగ్ అని మనకి సబ్స్టాంటివ్ లా చెప్పితే ఎన్షూర్స్ ఫెయిర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దో డిటర్మినేషన్స్ అనమాట. డిటర్మైన్ చేసిన దానికి ఒక ఫెయిర్ ఇంప్లిమెంటేషన్ అనేది మనకి ప్రొసీడ్యూరల్ లా అనేది ఎన్ఫోర్స్ చేస్తుంది, ఎన్ష్యూర్ చేస్తుంది. సో ఇట్ బేసికలీ కవర్స్ ద క్రిమినల్, సివిల్ అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్, వేర్ ప్రొసీడ్యూరల్ లా అనేది కవర్స్ ట్రయల్ ప్రాసెసెస్, అపీల్స్, ఎవిడెన్సెస్ అండ్ జ్యూరిస్డిక్షన్ అనమాట. అలానే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ వచ్చేసి భారతీయ న్యాయ సంహిత, కాంట్రాక్ట్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ వచ్చేసి భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం. అలానే సబ్స్టాంటివ్ లా అనేది బేసికల్లీ ఎండ్స్ పైన ఫోకస్ చేస్తుంది, అవుట్కమ్ ఆఫ్ జస్టిస్ ఎలా ఉండాలి అనేది చూస్తుంది. అదే ప్రొసీడ్యూరల్ లా అనేది మీన్స్ ఆఫ్ దిస్ లా అనేది చూస్తుంది, ఈ లాని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ప్రొసీజర్ టు రీచ్ దట్ అవుట్కమ్ అనేది మనకి ప్రొసీడ్యూరల్ లా అనేది చూస్తుంది అనమాట. ఐ హోప్ మీకు ఇప్పుడు వండర్ఫుల్ గా క్లారిటీ వచ్చింది రెండింటి మధ్య అని నేను అనుకుంటున్నాను. మూవింగ్ ఫార్వర్డ్ నౌ కమింగ్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ది బాడీ టు హైలైట్ ద సిగ్నిఫికెన్స్ అనమాట. యాక్చువల్లీ మనం డిఫరెన్సెస్ మనకి ప్రాపర్ గా అర్థమైతే సిగ్నిఫికెన్స్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఏ లా ఎలా యాక్ట్ చేస్తుంది అనేది మనం ఇక్కడ బేసికల్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, హైలైట్ చేస్తున్నాం. సో డిఫైన్స్ అండ్ డెలివర్స్ జస్టిస్ మనకి ఏం డిఫైన్ చేస్తుంది, సబ్స్టాంటివ్ లా. అలానే ఏం జస్టిస్ డెలివరీ చేస్తుంది, ప్రొసీజర్స్ లా. సో సబ్స్టాంటివ్ లా అనేది ఇండివిజువల్స్ కి వాట్ ఈస్ లీగల్లీ పర్మిసిబుల్ అండ్ పనిషబుల్ అనేది క్లియర్ గా చెప్తుంది. అలానే ప్రొసీడ్యూరల్ లా అనేది రూల్స్ ఫెయిర్ గా అప్లై అయ్యేదా లేదా అనేది గ్యారంటీ చేస్తుంది అనమాట. ఈ రెండింటిని కలిపితేనే మనకి ఒక ప్రాపర్ సిస్టమ్ అనేది ఎన్ష్యూర్ అవుతుంది. నాట్ ఓన్లీ ఎయిమ్స్ ఎట్ జస్టిస్ బట్ ఆల్సో మెయింటైన్స్ ఎథికల్ లెజిటిమసీ కూడా. నెక్స్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ అండర్ ఆర్టికల్ 21. సో బేసికలీ దిస్ ఆర్టికల్ ఇంక్లూడ్ ఫ్రేజ్ లైక్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, బట్ తర్వాత మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అయిన తర్వాత డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇట్ ఎన్ష్యూర్స్ బోత్ సబ్స్టాంటివ్ ఫెయిర్నెస్ అండ్ ప్రొసీడ్యూరల్ ఇంటెగ్రిటీ ఆర్ కాన్స్టిట్యూషనల్లీ రిక్వైర్డ్ అని చెప్పి మనకి హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సేఫ్ గార్డ్స్ అగెయిన్స్ట్ మిస్యూజ్ ఆఫ్ పవర్. ప్రొసీడ్యూరల్ లా అనేది ఒక చెక్ లాగా యాక్ట్ చేస్తుంది ఆన్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్, వేర్ ఇట్ ఎన్ష్యూర్స్ దట్ ఈవెన్ వెన్ ద సబ్స్టాంటివ్ లా ఇస్ క్లియర్, ఎన్ఫోర్స్మెంట్ రిమైన్స్ ఫెయిర్ అండ్ అన్బయాసెస్. సో ఎన్ఫోర్స్మెంట్ అనేది ఫెయిర్ గా ఉండడానికి, అన్బయాస్డ్ గా ఉండడానికి ప్రొసీడ్యూరల్ లా అనేది ఒక లెన్స్ లాగా పనిచేస్తుంది అనమాట. వేర్ సబ్స్టాంటివ్ లా క్లియర్ గా ఉందా లేదా అని కూడా చూడడానికి మనకి ప్రొసీడ్యూరల్ లా అనేది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఎథికల్ గవర్నెన్స్ అండ్ రూల్ ఆఫ్ లా. ఇంటర్ప్లే బిట్వీన్ దీస్ టూ బ్రాంచెస్ ఎన్షూర్స్ ట్రాన్స్పరెన్సీ, ప్రొటెక్ట్స్ రైట్స్ అండ్ ఫోస్టర్ పబ్లిక్ ట్రస్ట్ ఇన్ లీగల్ సిస్టమ్. కీ ప్రిన్సిపల్ ఫర్ అన్ ఎథికల్ డెమోక్రసీ అనమాట. సో మనం ఇక్కడ రూల్ ఆఫ్ లాని అప్లిఫ్ట్ చేయడానికి గవర్నెన్స్ ని చట్టబద్ధంగానే ఒక లెజిటిమేట్ పద్ధంగానే కాకుండా ఎథికల్ గా కూడా అప్లిఫ్ట్ చేయడానికి మనకి ఈ రెండు లాస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ గా వర్క్ అవుతాయి. ఓకే, రెండు కలిపితేనే మనకి ఒక ట్రాన్స్పరెన్సీ, రైట్స్ ప్రొటెక్షన్, అలాగే పబ్లిక్ ట్రస్ట్ అనేది లీగల్ సిస్టమ్ లో మనం చూడడం జరుగుతుంది, విచ్ ఇస్ ద కీ ప్రిన్సిపల్ ఫర్ అన్ ఎథికల్ డెమోక్రసీ అనమాట. సో మనకి ఇక్కడ సౌండ్ ఎగ్జాంపుల్ అండ్ వెరీ పాపులర్ ఎగ్జాంపుల్ నిర్భయ కేసు అనేది తీసుకోవడం జరిగింది. సో వాట్ ఈజ్ సబ్స్టాంటివ్ లా అండర్ హియర్, ఇక్కడ ఎలా అప్లై అయింది, ప్రొసీడ్యూరల్ లా ఎలా అప్లై అయింది అనేది మీరు ఒకసారి యూ హ్యావ్ టు గో త్రూ ఇట్ వన్స్. అండ్ వాట్ ఆర్ ద అవుట్కమ్స్ అనేది కూడా మీరు చూడడానికి ట్రై చేయండి. వై బికాస్ నిర్భయ కేసు అనేది మనకి చాలా పాపులర్ అండ్ అందరికీ తెలిసిన కేసు. ఒక్కసారి మీరు దీన్ని చదివి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కమింగ్ టు ద కన్క్లూజన్ నౌ, సబ్స్టాంటివ్ అండ్ ప్రొసీడ్యూరల్ లాస్ ఆర్ డిస్టింక్ట్ ఇన్ ఫంక్షన్ బట్ ఇంటర్డిపెండెంట్ ఇన్ పర్పస్. సో మనం ఎంటైర్ ఆన్సర్ లో ఇదే మనం తెలుసుకున్నాము. అవి రెండు డిఫరెంట్ లాస్ అయినప్పటికీ కూడా దే ఆర్ ఇంటర్డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. అవుట్కమ్ ఇవ్వాలి అంటే మనకి రెండు కలిపి ప్రాపర్ గా జస్టిస్ డెలివరీ చేయగలగాలి. వన్ డిఫైన్స్ జస్టిస్, అదర్ డెలివర్స్ ఇట్. సో ఒకటి జస్టిస్ ని డిఫైన్ చేస్తుంది, ఇంకొకటి దాన్ని డెలివర్ చేస్తుంది. ద ఎవల్యూషన్ ఆఫ్ ఆర్టికల్ 21, వేర్ స్టార్టింగ్ లో మనము ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఒకటే కవర్ అయ్యేది,
ఆ తర్వాత డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది యాడ్ చేయడం వల్ల ఇండియాస్ ఎథికల్ అండ్ కాన్స్టిట్యూషనల్ కమిట్మెంట్ టు ప్రొటెక్టింగ్ రైట్స్ అనేది మనకి చాలా బాగా అర్థమవుతుంది. బోత్ స్పిరిట్ అండ్ ప్రొసీజర్ అనేది కూడా మనకి చాలా బాగా అర్థమవుతుంది అనమాట. గోయింగ్ ఫార్వర్డ్ 2023 లీగల్ రిఫార్మ్స్ ఆఫర్ అన్ ఆపర్చునిటీ టు రీఎన్ఫోర్స్ జస్టిస్ దట్ ఈస్ నాట్ జస్ట్ ఎఫిషియంట్ బట్ ఆల్సో మోరల్లీ కాన్స్టిట్యూషనల్లీ సౌండ్. సో ఇలాంటి కన్క్లూజన్స్ అనేది మనం మొత్తం ఓవరాల్ క్వశ్చన్ ని కవర్ చేస్తుంది కన్క్లూజన్ అనేది. అలాగే ఇంట్రొడక్షన్ కూడా మనం అలానే ఫ్రేమ్ చేసుకున్నాం, ఓవరాల్ క్వశ్చన్ ని కవర్ చేసేలాగా మనం ఫ్రేమ్ చేసుకున్నాం. లాస్ట్లీ ఆర్టికల్స్ హైలైట్ చేసాము, డిస్టింక్షన్ వాట్ ఈస్ ద మేజర్ డిస్టింక్షన్ ఏంటి అనేది మనం చెప్పాము, ఇంటర్ డిపెండెన్సీ అంటే రిలేషన్షిప్ అంటే ఏంటో కూడా మనం చూసాము. సో ఇలాంటి ఓవరాల్ కవరేజ్ అనేది మనము కన్క్లూజన్ లో ప్రొవైడ్ చేయాలి. సో దట్ మనకి క్వశ్చన్ ఎంత బాగా అర్థమైంది అండ్ మనం అర్థమైన క్వశ్చన్ ని ఎంత డైవర్సిఫైడ్ గా రాయగలుగుతున్నాం అనేది ఎగ్జామినర్ చెక్ చేస్తారనమాట. సో ఐ హోప్ మీకు ఆన్సర్ బాగా అర్థమైంది అని, కాన్ఫిడెన్స్ వచ్చింది అని, ఇంతే కాన్ఫిడెంట్ గా మీరు ఎగ్జామ్స్ లో కూడా రాయాలి. ఆల్ ది బెస్ట్ ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామ్.